ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? గత వారం మనము ఉపవాసము అనేటువంటి అంశం గురించి ధ్యానం చేయడం జరిగింది. ఉపవాసము అనగా దగ్గరగా నివసించుట. ఏ విధముగా మానవుడు దేవునికి దగ్గర అవుతాడు అంటే అది కేవలము ప్రార్థన వలననే దగ్గర అవుతాడు. అంతేకాని కడుపు మార్చుకోవడం వల్లనో లేకపోతే నిద్రాహారాలు మారడం వలనో దేవునికి దగ్గర అవుతాడు అనేది వాక్యం బోధించేటువంటి విషయము కాదు. ఇక ఈరోజు మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రపంచములో యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు యేసుక్రీస్తుని మనము ఆరాధించాలి? ఎందుకు యేసుక్రీస్తుని మనము నమ్మాలి అనే అంశాన్ని ఈరోజు మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ప్రపంచములో ఉన్నటువంటి మనుషులందరూ క్రీస్తును నమ్మాలి లేదా క్రీస్తును విశ్వసించాలి? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం బైబిల్ అంతటికి కేంద్రమైనటువంటి వచనం ఇది, లేదా ప్రతి విశ్వాసికి కేంద్రమైనటువంటి వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మీ అందరికీ బాగా వచ్చినటువంటిది. ప్రపంచవ్యాప్తముగా ఏ భాష మాట్లాడేటువంటి క్రైస్తవుడైనా, ఏ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవుడైనా ఈ వచనము రాకుండా అతడు క్రైస్తవుడు కానేరాడు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఒకవేళ మీకు వచ్చో రాదో మీరే ఆలోచన చేయండి. మీకు వస్తే మాత్రం మీరు కూడా క్రైస్తవులుగా ఈ వాక్యమును నేర్చుకొని ముందుకు వెళ్ళారనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అనగా దేవుడు తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు, అద్వితీయ కుమారుడు అంటే క్రీస్తునందు పుట్టిన వాడు, ఆ క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు క్రీస్తును అనుగ్రహించెను. అంటే ఆ వచనాన్ని నేను మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నా. ఇక్కడ ఆయనను, అవునా, అద్వితీయ కుమారుడు అనే పదాలు మీకు అర్థం కావు కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. దేవుడు అనేటువంటి ఒక గొప్ప సృష్టికర్త ఈ ప్రపంచములో ఉన్నటువంటి సమస్తమును సృజించినటువంటి ఆయన భూమి మీద మానవుణ్ణి సృజించాలి అనుకున్నాడండి, లేదా నిర్మించాలి అనుకున్నాడు. ఎలా నిర్మించాడు మానవుణ్ణి? నేల మట్టితో నిర్మించెను. ఎలా నిర్మించాడండి? దేవుడు మానవుని దేంతో నిర్మించాడండి? మట్టితో నిర్మించాడు. నిర్మించడం అంటే తెలుసా? కట్టడం. అంటే స్టెప్ బై స్టెప్ దేని స్థానంలో అది చక్కగా అమర్చబడినట్లుగా అంటాడు పౌలు గారు. ఒక కట్టడము కట్టాలంటే దాని లోపల ఏమేమి ఉండాలి, దాని వెలుపల ఏమేమి ఉండాలి. ఇప్పుడు ఒక నిర్మాణం చేపట్టిన తర్వాత, ఒక కట్టడం చేపట్టిన తర్వాత దాని లోపల వాడినటువంటి మెటీరియల్ నీకు కనిపించదండి. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఏం కనిపిస్తుంది చెప్పండి? ఒకవేళ ఇంటి ముందు నువ్వు అద్దాలు పెడితే అద్దాలు కనిపిస్తాయి, ఎలివేషన్ ఇది అంటారు కదా, అది పెడితే అది కనిపిస్తుంది, లేదా నువ్వు వేసినటువంటి కలర్స్ కనిపిస్తాయి తప్ప దాని లోపల వాడినటువంటి ఇటుక కనపడదు, దాని లోపల వాడినటువంటి సిమెంట్ కనపడదు, దాని లోపల వాడినటువంటి ఐరన్ కనపడదు, దాని లోపల వాడినటువంటిది ఏ మెటీరియల్ కనపడదు. నీకు అవుట్పుట్ వచ్చిన తర్వాత వావ్ ఎంత అందంగా ఉంది ఇల్లు, ఈ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంది, ఈ కట్టడం ఎంత బాగుంది అని నువ్వు అనుకుంటావు కదా. దేవుడు కూడా మానవుని యొక్క నిర్మాణ క్రమములో
మానవుని నిర్మాణానికి కావలసినటువంటి ప్రతి అవయవమును దేంతో తయారు చేశాడండి? నేల మట్టితో. అవునా? ఆయన నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఈ జీవాత్మ అయినటువంటి ఈ మానవుణ్ణి దేవుడు ఎంతగానో ప్రేమించాడు. మొదటి మానవుడు ఎవరండి? ఆదాము. ఆదామును దేవుడు గొప్పగా ప్రేమించాడు. ఏ తండ్రి అయినా మీరు ఒక్కసారి గమనించండి, తనకు పుట్టినటువంటి కుమారుణ్ణి పుట్టగానే ద్వేషిస్తాడా? పుట్టగానే చంపాలని ప్రయత్నం చేస్తాడా? పుట్టగానే వెలివేయాలని ప్రయత్నం చేస్తాడా? ఏం చేస్తాడండి? పుట్టగానే సంతోషిస్తాడు. రెండవదిగా అతని అమితంగా ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే వీడు అచ్చము నా స్వరూపంలో పుట్టాడు, అచ్చము నా పోలికలో పుట్టాడు. అచ్చం అనే పదం వాడుతున్నానని వేరే అనుకోకండి, మన తెలంగాణలో వాడే భాష కాబట్టి ఈ పదం వాడుతున్నాను నేను. సో ఇతడు చూడటానికి ఎలా ఉన్నాడంటే నా స్వరూపంలో నా పోలికలో ఉన్నాడు. సో ఇతడు నా రక్త సంబంధి, నేను కనినటువంటి నా కుమారుడు. వాణ్ణి అరచేతులతో ఎత్తుకుంటాడు, వాణ్ణి ముద్దాడుతాడు. అవునా? వాణ్ణి తల నిమురుతాడు, వాణ్ణి గారం చేస్తాడు. వాడు ఏదైనా మారం చేస్తే అలా కాదు నాన్న అని బుద్ధగిస్తాడు. తన కుమారుని మీద అమితమైనటువంటి ప్రేమను పెంచుకుంటాడండి. దేవుడు కూడా తను సృజించినటువంటి లేదా తను నిర్మించినటువంటి మొదటి మానవుడైనటువంటి ఆదామును ఎంతగానో ప్రేమించాడు, చాలా గొప్పగా ప్రేమించాడు. కాలం గడుస్తూ ఉంది, రోజులు గడుస్తూ ఉన్నాయి, వయసు పెరుగుతూ ఉంది. అవునా? దినదినము ఆదాము దేవుడు కలిసి సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే తండ్రి కుమారుడుగా లేరు, స్నేహితులుగా ఉన్నారు. ఒకే రక్తములో పుట్టినటువంటి ఆ తండ్రి కుమారులు ఎలాగైతే ఆప్యాయంగా ఉంటారో, నేను దేవుణ్ణి, నువ్వు నా ద్వారా సృజించబడినటువంటి మానవుడు అనేటువంటి ఆలోచన లేకుండా వారిద్దరు కూడా అన్యోన్యంగా తిరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రాంతములో, ఆ ఏదైనా తోటలో దేవుడు మరలా తిరిగి తన స్థలానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడల్లా ఆలోచిస్తున్నాడట. నేను ఉన్నంతసేపు ఆదాము సుఖ సంతోషాలతో ఉంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏదైనా తోటలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అతని చుట్టూ జంతువులు ఉన్నాయి, అతని చుట్టూ పక్షులు ఉన్నాయి, అతని చుట్టూ విషసర్పాలు ఉన్నాయి. కానీ అవేవి కూడా ఆదామును ఏమీ హాని చేయడం లేదండి. ఆదాముకు అప్పటి వరకు భయం అంటే తెలియదు, ఆదాముకు అప్పటి వరకు సిగ్గు అంటే తెలియదు, ఆదాముకు అప్పటి వరకు కోపం అంటే తెలియదు, ఆదాముకు అప్పటి వరకు ప్రేమ తప్ప ఇంకేమీ తెలియదు. అందుకే జంతువులన్నీ ఆదాము స్వరం వినగానే వచ్చేవి. మీకు అక్కడ సందర్భం రాయబడింది, ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో ఆ పేరుతో అవి పిలువబడ్డాయి. ఇప్పుడు ఆదాము పేరు పెట్టి పిలవగానే అవి ఆదాము దగ్గరికి వచ్చేటువంటివి. ఆదాము వాటికి భయపడలేదండి, ఆదాముకే అవి భయపడేటువంటివి. ఏ జంతువు అయినా సరే, ఏ విషసర్పమైనా సరే, ఏ ఆకాశములో ఎగిరే ఎంత పెద్ద పక్షి అయినా సరే, ఏ జలచరమైనా సరే ఆదాము మాటకు విధేయత చూపాయి. అంతటి శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చాడండి? ఆదాముకి ఇచ్చాడు. వీటితో సహవాసము చేస్తున్నటువంటి ఆదామును ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడు. ప్రేమించి అతని విషయమై ఆలోచన చేశాడు. ఏంటి ఆలోచన అంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదేమో. ఎందుకంటే ఒక్కడే తిరుగుతున్నాడు ఈ ఏదైనా తోటలో. అతని కొరకు మాట్లాడడానికి, అతనితో కలిసి ఉండడానికి, అతని యొక్క మంచి చెడులు ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి అతని కొరకు ఒక సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నాడు దేవుడు. హవ్వను చేశాడు. అంటే నేను అలా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ఆదాము హవ్వలు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏదైనా తోటలో చాలా సంతోషముగా గడుపుతున్నారండి. సంవత్సరము వెంబడి సంవత్సరము గతించిపోతుంది.
వారికి ఏ లోటు లేదు. ఎందుకంటే ఆ ఏదైనా తోటలో 4 నదులు ప్రవహించేవి. సస్యశ్యామలమైనటువంటి భూభాగం, కావలసినటువంటి ఆహార పదార్థాలు వారు వండుకొని తినడం కాదండి, తెంపుకొని తినేవారు. ఇప్పుడైతే వండుకొని తింటున్నాం, కానీ అప్పుడు తెంపుకొని తినేటువంటి వారు. అంటే హెల్దీ ఫుడ్ అనేది కుక్ చేస్తే కాదండి. ఎప్పుడైనా ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా, ఏంది ఆర్గానిక్ ఫ్రూట్సా, అంటే సహజ సిద్ధమైనటువంటి ఎరువులేసి పెంచుతున్నారు కదా. ఆ రోజు ఆదాము హవ్వలు తిన్నటువంటి ఆహారములో ఎక్కడ కూడా ఎరువులు లేవండి, పెస్టిసైడ్స్ ఎక్కడ లేవు. చాలా శ్రేష్టమైనటువంటి ఫలాలు వారు అనుభవించారు. అంతటి గొప్ప ఆధిక్యతను కలిగినటువంటి ఆదాము హవ్వలు ఒక మాటకు తొందరపడ్డారండి. ఎవరిది మాట? అపవాది మాటకు వాళ్ళు విధేయత చూపించారు. దేవుడు ఈ తోట ఫలములో దేనినైనాను తినవద్దని మీకు ఆజ్ఞాపించాడు కదా ముందే. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని, నీకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను దేవుడు ముందుగానే ఒక కండిషన్ పెట్టాడండి. ఏంటి ఆ కండిషన్ తెలుసా? నువ్వు అన్నీ తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలమును నీవు తినకూడదు. అది తింటే నువ్వు చస్తావు, అది తింటే నువ్వు చస్తావు. మీరు మీ పిల్లలకు చెప్తారు, ఆడుకునే పిల్లలకు ఏం చెప్తారంటే, నాన్న జిల్లేడు చెట్టు కనబడితే దాని పాల జోలికి వెళ్ళకండి, ఎందుకంటే ఆ పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయి. చిన్నప్పుడు మమ్మల్ని అయితే అలా బెదిరించారండి. మిమ్మల్ని బెదిరించారో లేదు తెలియదు. ఏ దేవుడు అక్కడ మనం అడుగుతున్నాడు, తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును నువ్వు ఎలా తింటావు? నీవు నన్ను ప్రేమించేవాడివైతే, నీవు నా ఆజ్ఞకు లోబడేవాడివైతే నేను చేయవద్దన్నటువంటి పని నువ్వు ఎందుకు చేస్తావు? సిగరెట్ డబ్బా మీద ఏం రాసి ఉంటుందండి? నన్ను కాల్చితే నువ్వు కాలిపోతావు, జాగ్రత్త. నన్ను కాల్చితే నువ్వు కాలిపోతావు, జాగ్రత్త. అయినా మానుతున్నారా? మద్యం సీసా మీద నన్ను తాగితే నువ్వు చస్తావు, అయినా మానుతున్నారా? మానవులుగా చెయ్యవద్దు అన్న పని చేయడమే వాని యొక్క బలహీనత. మనిషి బలహీనత ఏంటండి? ఏదైతే నీకు చేయవద్దని ఆజ్ఞాపించబడుతుందో దాన్నే చేస్తావు. చెయ్యమన్నటువంటి పనిని పక్కకు పెట్టి చెయ్యొద్దు అన్న పని ఫస్ట్ చేస్తారు. మీరు మీ పిల్లలకి వెళ్ళేటప్పుడు చెప్తారు, నానా టీవీ పెట్టకు అని చెప్పి వెళ్ళిపోతారు. మీరు కాలు బయట పెట్టగానే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తారు? నానా ఫోన్ చూడకు, నువ్వు పక్కకు పెట్ట, అటు తిరగగానే వాడు ఫస్ట్ ఏం ఓపెన్ చేస్తాడండి? ఫోన్. అంటే ఏదైతే మనం వద్దంటామో అదే మన కళ్ళ ముందు ఆకర్షణగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఆదామును ప్రేమించాడు, హవ్వను ప్రేమించాడు. ఇప్పుడు హవ్వ ఎవరిని ప్రేమించింది? ఆదామునా? సాతాను చెప్పిన మాటలను ప్రేమించింది. సాతాను మాటలను ప్రేమించి ఏదైతే నేను తినవద్దన్నటువంటి పండును వాడు తింటే ఏం కాదని చెప్పాడు కదా, అందుకని ఆ పండు తిన్నది, ఆమె ఏమి చచ్చిపోలేదండి. ఆ పండులు ఆ ఫలాలలో కొన్ని ఫలాలు తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. ఏమ్మా ఈ పండ్లు మనం ఎప్పుడు తిన్న పండ్లు కాదే, మరి ఇదేదో కొత్తగా ఉంది ఈ పండు. నేను తోటలో తిరిగినప్పుడు ఈ పండు నాకు ఆ పండులాగా అనిపిస్తుంది, ఏంటి దేవుడు తినవద్దన్న పండా ఇది అంటే? అవును. అయితే అవును, దేవుడు తినవద్దన్న పండే, నేను తిన్నా, నేను చచ్చిందా అంటే నా మీద నీకు ప్రేమ లేదా? నేను చావకుండా నువ్వు ఒక్కనే చస్తావా? ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? పిల్లలు
దొంగలుగా తయారవ్వడానికి, నేరస్తులుగా ఉండడానికి, లేదా వారి మనస్సులలో దురాలోచనలు రావడానికి వారిని ప్రేరేపించేటువంటి కారణాలు ఏవైనా కావచ్చు. కానీ వారు వచ్చినప్పుడు వారిని ప్రశ్నించేటువంటి వ్యక్తులు లేకపోవడమే వీటికి ప్రధాన కారణం. ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఇది నీకు ఎవరిచ్చారు? ఈ మధ్య చాలా మంది చేతులలో ఖరీదైనటువంటి ఫోన్లు ఉంటున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే ట్రెండ్ ఏంటంటే ఐఫోన్ వాడడం ట్రెండ్. ఐఫోను నీ ఇంట్లో వ్యక్తి వాడుతున్నాడంటే ఆ ఐఫోను అతనికి కానీ ఆమెకు కానీ ఎక్కడి నుంచి వచ్చింది? లేదా ఒక స్మార్ట్ ఫోన్ వాడుతున్నారంటే వారికి ఆ స్మార్ట్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఖరీదైనటువంటి డ్రెస్ మెయింటైన్ చేస్తున్నారంటే వారికి ఖరీదైనటువంటి డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఖరీదైనటువంటి వెహికల్ మెయింటైన్ చేస్తున్నారంటే ఆ ఖరీదైన వెహికల్ వారికి ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించేటువంటి తత్వము నీలో లేకపోతే వారు ఏ విధముగా దాన్ని తెచ్చారో నీకు తెలియదు. రేపు పొద్దున దాని ద్వారా ఎలాంటి నష్టాలు జరుగుతాయో నీకు. దేవుడు లోకమును ప్రేమించాడు అనే మాటలో ముందు ఆయన ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆదాము. ఇప్పుడు ఆలోచించండి, ఆయన ప్రేమించాడు కాబట్టి వారికి సమస్తమును దయచేశాడు. రెండవ విషయం చూద్దాం. మొత్తానికి తిన్నారు. తినగానే దేవుడు కర్ర తీసుకొని వచ్చి ఇయ్యర మయ్యర ఇద్దరిని బాధితే సెట్ అయ్యేటోళ్ళ కాదా? ఆల్రెడీ వారి కన్నులు తెరవబడ్డాయి, మంచి చెడులు వారికి అర్థమైపోయాయి. అప్పుడు దేవుడు అన్నాడు, ఒకవేళ ఆదాము మన వంటి స్వభావం గల మనిషి అయిపోయాడు కాబట్టి, మంచి చెడులు తెలుసుకున్నట్టుకు అతడు కూడా మన వంటి వాడయ్యాడు కాబట్టి, ఒకవేళ జీవవృక్ష ఫలాలను తింటాడేమో. జీవవృక్ష ఫలం అంటే ఏంటో తెలుసా? అది ఎల్లప్పుడూ జీవించేటువంటిది. అది తిన్నటువంటి వాడికి ఏమి లేదండి, మరణము లేదు. చాలా కాలం కిందట మనిషి చనిపోకుండా ఉండడానికి అనేక మంది ఎన్నో తపస్సులు చేసేవారండి. ఆ సంజీవిని మొక్క అదేదో అంటారండి, ఆ మొక్క ఉంటేనో దాన్ని తింటేనో వాడికి మరణం ఉండదు అంటారు. కొన్ని సినిమాలలో కూడా అలాగే పురాణాలలో కూడా ఇలాంటి విషయాలు మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఈ జీవవృక్ష ఫలము అనేది వాస్తవానికి ఏదైనా తోటలో ఉంది. దాన్ని ఒకవేళ ఆదాము గాని హవ్వ గాని తెంపుకొని తింటే వారికి మరణం ఉండదు అనేటువంటి ఆలోచనతో దేవుడు వారిని ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టాడండి. వెళ్ళగొట్టే క్రమంలో వారిని మరి ఎన్నడూ కూడా నా ముఖం చూడవద్దు అని దేవుడు వారిని హెచ్చరించలేదండి. వాళ్లకు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆశీర్వాదాలతో పాటు శ్రమతో కూడినటువంటి బాధ్యతను వారికి అప్పగించాడు. దేవుడు వారిని ప్రేమించకపోయి ఉంటే, దేవుడు ఆ రోజు ఆదాము హవ్వలను క్షమించకపోయి ఉంటే వాళ్ళు మరి ఎన్నడూ కూడా దేవునితో మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళు ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు, కానీ దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రులు. ఒకవేళ నేనేమంటానంటే, మనం చేసినటువంటి ఒక పరికరం ఏదైనా, ఫస్ట్ నీ చేతిలో తయారు చేయబడినటువంటి ఒక పరికరం, అది కొంతకాలము నువ్వు చెప్పినట్టుగా విని నువ్వు చెప్పిన పనులన్నీ చేసి నీకు అనుకూలంగా పనిచేసినటువంటి పరికరము ఏదో చిన్న డిఫెక్ట్ వచ్చింది, దాన్ని మీరు ఏం చేస్తారు? పరేస్తారా, రిపేర్ చేస్తారా? నన్ను చాలా మంది అడిగారు, అన్న ఇంకా ఈ ఫోనే వాడుతున్నావా? డిస్ప్లే పోయినట్టుందిగా, ఛార్జింగ్ ఆగట్లేదుగా. అయినా దీన్ని నేను వాడుతూనే ఉంటా. ఎందుకు చెప్పండి? ఇది నన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం లేదు, నాకు సహకరిస్తూనే ఉంది, నాకు తోడుగా వస్తూనే ఉంది. కాబట్టి దీన్ని వాడడానికనే ప్రయత్నం చేస్తా. ఏదైనా చిన్న రిపేర్ వస్తే దీన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తా.
ఇప్పుడు బాగు చేయబడాలంటే ఇది ఎక్కడ ఉండాలి చెప్పండి? నా జోబులోనే ఉండాలా, మెకానిక్ షెడ్కి వెళ్ళాలా? ఇప్పుడు ఆదాము హవ్వలు రిపేర్ చేయబడాలంటే ఏదైనా తోటలో ఉండాలా, బయటికి వెళ్ళగొట్టబడాలా? చెప్పండి. దీంట్లో దేవుని ప్రేమ కనిపిస్తుందా, దేవుని యొక్క ఉగ్రత కనిపిస్తుందా? మాట్లాడండి. కోపం ఉందా? ఎవరు మాట్లాడలేండి. ఏదో ఒకటి చెప్పండి, తప్పు ఒప్పు నేను చెప్తా. ఇప్పుడు కోపం వచ్చింది, అవునా? కోపం వచ్చింది, బయటికి వెళ్ళగొట్టాడు. అది ప్రేమతో వెళ్ళగొట్టాడా, కోపంతో వెళ్ళగొట్టాడా? ఇప్పుడు నీ ఫోన్ పాడైందండి, మెకానిక్ షాప్ కి నువ్వు దీన్ని కోపంతో పంపిస్తున్నావా, ప్రేమతో పంపిస్తున్నావా? మాట్లాడండి. దీని మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి దీని మంచి అయి మళ్ళీ రా అని చెప్పి పంపిస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు దేవుడు ఆదాము హవ్వలను ఏదేను తోటలో నుండి వెళ్ళగొడితే మీరు పోయి నాశనం గమ్మని కాదు, మీకెన్నడికి బాగుపడరు, మీరు నా మాట వినలేదు కాబట్టి మీరు సర్వనాశనం అయిపోండి అని చెప్పి దేవుడు శపించలేదండి వారిని. ఒక కుటుంబములో ఒక తల్లి తండ్రి తమ కుమారులను గద్దించిన, తమ కుమారులను ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి వారు అన్న, అందులో ప్రేమే దాగి ఉంటుంది తప్ప వారి మీద పగ ఉండదండి. వెతుకులాడతారు మళ్ళా, అయ్యో నా కుమారుడు ఎక్కడున్నాడో, నా కుమార్తె ఎక్కడుందో, నా పిల్లలు ఎక్కడున్నారో, ఎలా తింటున్నారో, ఎలా ఉంటున్నారని వారు దినదినము తహతహలాడుతుంటారండి. ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత ఆదాము బ్రతికిన కాలం ఎంతో తెలుసా మీకు? 930 సంవత్సరాలు బ్రతికాడండి. ఇందులో దేవుని ప్రేమ ఉందా లేదా? ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె అతనికి ఎంతమందిని కనిందండి? 2 కుమారులను కనింది. ఇద్దరితోటే ఆపేసిందా? ఇద్దరితోనే ఆపేసిందా? ఇక్కడ 2 కుమారుల గురించే రాయబడింది, మరి కుమార్తెల గురించి రాయబడలేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ప్రేమ గలవాడు కాకపోయి ఉంటే ఆదామును హవ్వను అదే ఏదైనా తోటలో పాతిపెట్టి ఇంకొక మట్టి ముద్ద తీసుకొని పాపము చేసేవాడు కాదు, పాపము చేయనటువంటి వాడిని పుట్టించేటువంటి వాడుగా ఆలోచించండి ఒకసారి. దేవుడు లోకమును ప్రేమించాడు అంటే దాని అర్థం ఏంటంటే ఏ ఒక్కరిని కూడా ఆయన నశింప చేయడానికి ఇష్టపడేటువంటి వాడు. ఇది ఫస్ట్ సబ్జెక్ట్. ఇదిగా ఏదైనా తోటలో జరిగినటువంటి సందర్భం ఇది. ఇలా మనం కంటిన్యూ చేసుకుంటూ పోతే ఆదాము బ్రతికినంత కాలము అతడు పిల్లలను కంటూనే ఉన్నాడు, అతని సంతానం అభివృద్ధి చెందుతూనే ఉంది. అందులో హేబేలు చచ్చిపోయాడు, కయ్యూను దేశదిమ్మరైపోయాడు, తర్వాత మెతుషలను కన్నాడు. మెతుషల ద్వారా ఏనోషు వచ్చాడు, ఏనోషు కాలంలో ప్రార్థన ఆరంభించబడింది. అతని గర్భంలో నుండి నోవా వచ్చాడు, అతని కాలంలో జలప్రళయం వచ్చింది. అటు తర్వాత అబ్రహాం వచ్చాడు, అటు తర్వాత ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు, యోసేపు వచ్చాడు. ఆ వంశంలో నుండి ఆ కుటుంబాలలో నుండి మోషే వచ్చాడు, అటు తర్వాత రాజులు వచ్చారు. ఇలా చూసుకుంటూ పోతే దేవుడు ప్రతి విషయంలో మానవుణ్ణి ప్రేమించుకుంటూనే వస్తున్నాడు. మానవుని ఏం చేస్తున్నాడండి? ప్రేమించుకుంటూ వస్తున్నాడు. దేవుడు లోకమును ప్రేమించాను, లోకంలో ఉన్నటువంటి మానవుని ప్రేమించాడు. భూమి పుట్టినది మొదలుకొని ఏ మానవుడైతే భూమి మీద జన్మించాడో ఆ ప్రతి మానవుడిని ప్రేమించుకుంటూనే వచ్చాడు. అవిధేయత వల్ల తప్పు చేసినటువంటి వాడిని శిక్షిస్తూనే ప్రేమిస్తున్నాడు, శిక్షిస్తూనే క్షమిస్తున్నాడు. ఇలా దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు దేవునికి
అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఎవరంటే యేసు ప్రభువారు. ఈ ప్రేమను ఎప్పటి వరకు కొనసాగించాడంటే యేసు క్రీస్తు పుట్టేంత వరకు దేవుడు తన ప్రేమను కొనసాగించాడు. దేవుడు లోకమును ప్రేమించాడు అంటే ఏదో ఒక రోజు 2 రోజులు కాదండి. ఆయన ప్రేమ ఎప్పటి వరకు ఉందండి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? అనాది కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ రోజు దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? ఈ రోజుకు దేవుని ప్రేమ ఏమైనా తగ్గిందా? ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతివాడు, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపకుండా నిత్య జీవం పొందాలని దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు లోకమును ప్రేమించెను, తన కుమారుడైన క్రీస్తునందు ఎవరైతే ఉంటారో, క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, క్రీస్తులో ఎవరైతే నివాసం ఉంటారో వారు దేవుని చేత ప్రేమించబడతారు. అవునా కదా? ఎందుకంటే యోహాను గారు చెప్తారండి, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఏ స్వరూపి అండి? ప్రేమ స్వరూపి. సో తానే ముందుగా మనలను ప్రేమించెను. ఎప్పుడు ప్రేమించాడు తెలుసా? మనం ఇంకనూ పాపులమై ఉండగా. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడండి? పాపులమై ఉండగా ఆయన మనలను ప్రేమించెను. ఎవరైనా పాపము చేసేవాడిని ప్రేమిస్తారండి? మరి అలా ప్రేమించేటువంటి గొప్ప మనసున్నటువంటి దేవుడు మన దేవుడు. మీకు ఒక విషయం చెప్తా, మీ పిల్లలు తప్పు చేస్తే మీరు వారిని ప్రేమిస్తారా, గద్దిస్తారా? గద్దించినటువంటి వారు ఏం చేస్తారంటే, బాబు నేను ఇంకా నిన్ను ఏమనట్లేదు, నీకు ఒక అవకాశం ఇస్తున్నా, మారడానికి సమయం ఇస్తున్నా, సమయాన్ని ఏం చేసుకో, సద్వినియోగము చేసుకో. నీకు రక్షణ అనుగ్రహించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి దయచేసి. ప్రియులారా, మనము ఒక్కనినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనానికి వివరణ ఇక్కడ ఇస్తున్నాడా లేదా? ఎంత మంచి వివరణ ఇస్తున్నాడు తెలుసా? ఆ యోహానే ఈ యోహాను. సువార్త రాసిన ఆయనే పత్రిక కూడా రాశాడు. ఈ యోహాను యేసు ప్రభు శిష్యులలో చిన్నవాడు, జబదయ కుమారుడైనటువంటి ఇద్దరు కుమారులు కదా, ఏం పేర్లు? జబదయకి ఇద్దరు కుమారులు ఏం పేర్లు అండి? యాకోబు, యోహాను. ఈ యోహానుకు యేసు ప్రభు వారు ఒక బాధ్యత అప్పగించారు. ఏంటో బాధ్యత తెలుసా? తన తల్లి బాధ్యతను అప్పగించాడు. శిలువ ఘట్టములో తన తల్లి యొక్క బాధ్యతను యోహానుకు అప్పగించాడు. ఈ యోహాను గారికి ప్రేమ యొక్క ఔన్నత్యం తెలుసు, ప్రేమ యొక్క గొప్పతనం తెలుసు, ప్రేమలో ఉండేటువంటి యొక్క శక్తి ఏంటో తెలుసు. కాబట్టి దేవుని ప్రేమ గురించి తెలియజేస్తున్నాడండి మనకు.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాటను మరలా వివరిస్తున్నాడు మనకు. ఎంత అద్భుతమైన వివరణ చూడండి ఒకసారి. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమిద్దాము. ఏలయనగా ప్రేమ ఎవరి మూలం కలుగుతుందట? దేవుని మూలముగా, నీ మూలముగా కాదు. నీలో ప్రేమ అనేటువంటి ఒక బీజం ఉందంటే అది ఎవరి వల్ల కలిగిందండి? దేవుని మూలముగా. దీన్ని అడ్డం పెట్టుకొని లోక సంబంధమైనటువంటి ప్రేమల గురించి మాట్లాడట్లేదండి. ఏ ప్రేమ ఇది? దేవుని ప్రేమ లేదా యేసు ప్రేమ. చాలా చిన్నప్పుడు పాడిన పాట మీరు కూడా వినుంటారు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. సో యేసు ప్రేమ లేదా దేవుని ప్రేమ ఇది దేవుని యొక్క అనాది సంకల్పంలో ఉన్నటువంటిది. ఆదామును ప్రేమించిన దేవుడే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. మీరు ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమల గురించి మాట్లాడతలేదు, ఇక్కడ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు యోహాన్ గారు. ఇప్పుడు చదవండి. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. ఎవరిని ప్రేమించేవాడు? ఎవరిని ప్రేమించేవాడు? ఒకరినొకడు ప్రేమించమని కదా. అలా ప్రేమించేటువంటి వాడు ఎవరి మూలంగా పుట్టాడట? దేవుని మూలముగా పుట్టినవాడు. నా కొడుకు అన్ని నా అలవాట్లే వచ్చాయండి. నా కుమారుడికి అన్ని నా బుద్ధులే వచ్చాయి. నా కుమారుడికి అన్ని నా పోలికలే వచ్చాయి. కొన్నిసార్లు కోపం వచ్చి తిడతాం. ఎవరి బుద్ధులు వచ్చినాయిరా నీకు? తిడతారా? ఇంట్లో తల్లులైతే పిల్లలు తిడతారు. అన్ని అచ్చం అయ్య బుద్ధులు వచ్చినాయి, అచ్చం మేనమామ బుద్ధులు వచ్చినాయి అనే వీడు తిడతాడు. ఎవరో తండ్రి తిడతాడు. ఎందుకంటే తల్లిని తిట్టలేడు కదా, వాళ్ళ తాతనో లేకపోతే మేనమామనో వాళ్ళని తిడతాడు. ఈమె డైరెక్ట్ గా వీళ్ళు తిట్టలేదు కదా, రివర్స్ గా ఈమె తిడుతుంటది. ఎవరి బుద్ధులు వచ్చినాయో. పోలికలు వస్తేనే తట్టుకోలేరండి. కొన్నిసార్లు బుద్ధులు వస్తే తట్టుకుంటారు. ఇక ఇప్పుడు ఆలోచించండి, దేవుని మూలముగా పుట్టిన వాడికి ఎవరి ప్రేమ ఉంటుందండి? దేవుని ప్రేమ. ఆ ప్రేమ యొక్క గొప్పతనము అందరికీ తెలియదండి. చూడండి, ఇక మళ్ళీ ఎంత బాగా చెప్తున్నాడు. దేవుడు ఏమైనాడటండి? ప్రేమ స్వరూపి. పుట్టినోట్లో ఏమిచ్చింది చూడండి. పుట్టినోట్లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అంటే ఒక్కసారి ఇదేంటిదండి? ఇది తాళం కదా, అవునా? సో ఇది కార్ అవుతుందా? ఇది కార్ అవుతుందా? కానీ ఇది లేకపోతే కారు కదా. దేవుడు ప్రేమ స్వరూపము కలిగినటువంటి వాడు. దాని అర్థం ఏంటంటే దేవుడే ప్రేమ. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్కి ఈ వచనానికి మీకేమైనా దగ్గర కనిపించిందా, దూరం కనిపించిందా? దగ్గరగా ఎందుకు ఉంటుంది? కారు వేరే, రిమోట్ వేరే. కారు వేరే, రిమోట్ వేరే. కానీ ఒకదానికి ఇంకొకటి లేకపోతే పని చేయదు. ఇప్పుడు ప్రేమ లేనివాడు దేవుడు కాదు. దేవుడు ప్రేమ స్వరూపి అంటే మళ్ళా దానికి ఆయనకు ఒక స్వరూపాన్ని వేయకండి. దేవుడే ప్రేమ. ఇప్పుడు దేవుడు అంటే ఏం చెప్పండి? ఇప్పుడు నీలో దేవుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ప్రేమ ఉన్నది అని. లోక సంబంధమైన ప్రేమ కాదండి. ఒకరినొకడు ప్రేమించే విషయంలో నువ్వు ఒకరినొకరిని ప్రేమిస్తున్నావు అంటే నీలో దేవుడు ఉన్నాడని అర్థం. నువ్వే దేవుడు అని ఇంకో మాటలు చెప్పాలి. ఇక నేనే దేవుడు అని మా అయ్యగారు చెప్పిండు. రేపటి నుంచి కాళ్ళు మొక్కించుకుంటా, కొబ్బరికాయలు కొట్టించుకుంటా, దండలు వేయించుకుంటా అనుకున్నారు. దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క స్వరూపము ప్రేమలాగా నీ ముందు కనిపించాలని దేవుని యొక్క ఉద్దేశం. కొంచెం ముందుకు వెళ్ళి మనం ముగించుకుందాం. అయిపోయిందా? సమయం అయిపోయిందా?
చూసుకోకసారి. సో కొంచెం ముందుకు వెళ్దాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, అనగా క్రీస్తును ఈ లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇది కదా ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? మన కొరకు, పాపులమై ఉన్నటువంటి మన కొరకు పరలోకమందున్నటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకమునకు పంపించాడు. ఆయన మరణించడం ద్వారా నిన్ను క్షమించాడు. ఆయన మరణించడం ద్వారా నిన్ను ప్రేమించాడు. ఆయన మరణించడం ద్వారా నీ పాపములను క్షమించాడు. ఆయన మరణించకపోతే నీకు పాప క్షమాపణ లేదు. ఆయన మరణించకపోతే నీకు రక్షణ లేదు. ఆయన మరణించడానికి కారణం ఏంటంటే నీవు దేవుని ప్రేమించావని కాదు, ఆయనే ముందుగా నిన్ను ప్రేమించాడు. దేవుడు లోకమును, ఆ లోకంలో నీవు ఉన్నావు. నీ కొరకు క్రీస్తు లోకానికి వచ్చాడు. నీ కొరకు క్రీస్తు మరణించాడు. నీ కొరకు క్రీస్తు సమాధి చేయబడ్డాడు. నీ కొరకు క్రీస్తు తిరిగి లేపబడ్డాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు, అనగా ఆ క్రీస్తునందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందుతాడు. ఓకేనా? సో ఇప్పుడు దేవుడు పంపిన క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తును నువ్వు నమ్మాలి, క్రీస్తులో నువ్వు కడగబడాలి, క్రీస్తులో నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. అప్పుడు దేవుడు నీకు నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.